90 సంవత్సరాలకు పైగా ఒక సినిమా థియేటర్ ఇంకా రన్ అవుతుందంటే ఆశ్చర్యం కలగమానదు కదూ. అదే విజయవాడలో శ్రీ దుర్గా కళా మందిర్. ఇప్పటికీ ఈ థియేటర్ ఇంకా రన్ చేస్తున్నారంటే ఆశ్చర్యం కలగమానదు. ఐలాపురం హోటల్ బ్యాక్ సైడ్, అలాగే రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్లో ఈ థియేటర్ ఉంటుంది. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ గారికి ఈ థియేటర్ అంటే చాలా ఇష్టమని, ఆయన నటించిన ఎన్నో సినిమాలు ఈ థియేటర్లో రన్ అయ్యేవని, ఆయన సినిమా ఇండస్ట్రీకి వెళ్ళకముందు ఈ ప్లేస్లో నాటకాలు ఎక్కువ చూసేవాడని, తర్వాత ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత ఈ థియేటర్ అయిన సందర్భంలో ఆయన నటించిన ఎన్నో సినిమాలు ఈ థియేటర్లో 100 days, 50 days, 175 days ఇలా ఆడిన సందర్భాల్లో గాను 100కు పైగా ఆయన సినిమాలు ఈ థియేటర్ ఆడినట్టు. ఆయన నటించిన మొదటి సినిమా మన దేశం నుండి ఆయన నటించిన ఆఖరి చిత్రం శ్రీ కవి నట సార్వభౌమ అనే సినిమా వరకు ఎన్నో సినిమాలు ఆయన ఈ థియేటర్లో ఆడినట్టు మేనేజ్మెంట్ చాలాసార్లు వివరించారు. అలాగే ఈ థియేటర్ని అట్లీస్ట్ 100 years అయినా రన్ చేయాలనే ఉద్దేశంతో, కేవలం ఎన్టీఆర్ గారి మీద ఉన్న అభిమానంతో 100 years అయినా ఈ థియేటర్ రన్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికీ రన్ చేస్తున్నారు. ఎటువంటి లాభాపేక్ష ఆశించకుండా సెకండ్ రిలీజ్ మూవీస్, ఓల్డ్ మూవీస్ ఈ థియేటర్ రన్ అవుతూ ఉంటాయి. తక్కువ ప్రైస్, మినిమం ప్రైస్తో ఈ థియేటర్ ఇంకా రన్ చేస్తున్నారు. దాని మెయింటెనెన్స్ ఖర్చులోనే వస్తుంది అని ఆశ్చర్యం కలగమానదు. 1987 ఆ టైంలో రంగగారి హత్య నేపథ్యంలో థియేటర్ పాడైపోయిన తర్వాత మళ్ళీ రెనోవేషన్ చేసి ఇప్పటికీ ఈ థియేటర్ రన్ చేస్తున్నారంటే ఎటువంటి కార్పొరేట్ లాభాలు ఆశించకుండా కేవలం సినిమా మీద, ఎన్టీఆర్ గారి మీద ఉన్న అభిమానంతో ఇప్పటికీ ఈ థియేటర్ని ఇంకా రన్ చేస్తూ సినిమా ప్రేక్షకులకి, అభిమానులకి, ఓల్డ్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకి ఈ థియేటర్ ఒక వరమనే చెప్పాలి. ఎందుకంటే అప్పటి నటించిన ఓల్డ్ సినిమాలు ఇప్పుడు చూసే అవకాశం లేనందున ఇలాంటి థియేటర్లో ఈ అవకాశం కల్పిస్తున్నారు.